మన సమాజం గురించి క్షేమాన్ని గురించి ఆలోచిస్తూ వారు ఒక అరంగేట్రం చేస్తున్నారు కాబట్టి మనందరం కూడా మన సభ్యులు మన మధ్యలో ఉన్నవాళ్ళు మన క్షేమం కోరేవాళ్ళు కాబట్టి వారికి మన సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం. వారు వేదికపై వచ్చేసి వారు సీట్లో అలంగా తీసుకోవాల్సిందిగా మనకి అట్లాగే అధ్యక్షులు ఆత్మకర్త గారు వారి ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवः स्वः तत्सवितुर्भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ధరించినప్పుడు శ్లోకం చదువుతున్నా అప్పుడు మీరు ధరించండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహాజం ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజ. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. ఈరోజు రక్షాబంధనం కార్యక్రమంలో భాగంగా మామిడిపల్లిలోని మా సొంత ఇల్లు అయినటువంటి మామిడిపల్లి తరపలో అధ్యక్షులు మా గురువు గారైనటువంటి నరసయ్య సారు, హనుమాన్ బాపు, మా రామ్ గారు, మా యొక్క శ్రీధరన్న, మా రమణన్న, మా సురేందర్ అన్న, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మా చిన్నన్న, మా అన్నలందరూ కూడా ఈరోజు రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతిసారి ఈ రాఖీ పండుగ అనేది పద్మశాలిల ఐక్యతను మరింత పెంపొందింపజేస్తుంది. రాజకీయంగా మనందరూ కూడా సామాజికంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, వ్యాపార పరంగా అన్ని ముందున్నాం. కానీ రాజకీయంలో వెనుకబాటుతనం ఉన్నది ఏమన్నా చిన్న ఒక అంశ, ఒక ఆలోచన ప్రజలలో రేకెత్తిస్తున్నది. ఈ మధ్య జరుగుతున్నటువంటి డాక్టర్ సాబ్ నమస్తే, ఈ మధ్య జరుగుతున్నటువంటి సామాజిక విశ్లేషణలో భాగంగా బీసీ వాదం బాగా బలంగా వస్తుంది. బీసీ వాదం అని అంటే అది ఎక్కడో లేదు,
100% మనమున్నాము. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ కలిసి 90% మనమున్నాం. మనం ఇటువంటి దాంట్లో హక్కుల కొరకు పోరాటం అనేది మైనారిటీస్ ఇంకా 2-3% ఉన్న వాళ్ళు చేయాల్సింది మనం చేతులకు ఇచ్చి కాళ్ళకు పాకులాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. వాస్తవంగా బీసీలు సింహభాగం. ఈ సింహభాగాన్ని మనం సింహం ఎక్కడ కూర్చుంటే అక్కడే సింహాసనం. మనం అన్ని చదువుతాం, రీల్స్ మాట్లాడతాం, రీల్స్ లో చూస్తాం, అన్ని చూస్తాం. కానీ చేతలలో ఎగ్జిక్యూషన్ చేసే పవర్ మాత్రం మన మధ్యనే ఉన్నది. ఈ మధ్య ఈ భావజాలము ప్రజలందరూ కూడా చైతన్యపరుస్తూ ఈ వస్తున్నటువంటి సోషల్ మీడియా కూడా చాలా రిలెంట్లెస్ గా వర్క్ చేస్తున్నది. కాబట్టి ఈరోజు రక్షాబంధనం అనేది నాట్ ఓన్లీ అన్నా చెల్లెలకి, తండ్రి బిడ్డలకి మాత్రం సంబంధించింది కాదని నేను అంటున్నా. దాంతో పాటు ఇట్ ఈస్ ఎక్స్పెండెడ్ టు సమాజంలో జరుగుతున్న అవినీతిని, మనకు రావాల్సిన దామాషా, మన హక్కులు, మన యొక్క బాధ్యతలు, మన యొక్క జరుగుతున్న అన్యాయాలు, మన పైన జరుగుతున్నటువంటి నిరంకుశత్వంపై పోరాటము, ఆ పోరాటానికి తగ్గట్టుగా మనందరం కలిసిగట్టుగా ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసుకోవడమే ఈ యొక్క రక్షాబంధన కార్యక్రమాన్ని నేనంట. ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళాలంటే ఏదో సమస్యతో ఉన్నది. ఆర్థిక పరమా, వ్యాపార పరమా, ఉద్యోగ పరమా, ఏమైనా సమాజపరమైన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నేను నీకు పక్కన ఉన్నా అనే ధీమానే రక్ష. నా పని నేనే చేసుకుంటా, ఎవరెటు పోతున్నారు అనేది కాకుండా పద్మశాలిల ఐక్యత గట్టిగా ప్రతిబింబించాలా. సమాజానికి, ప్రపంచానికి బట్టను నేర్పి మాన ప్రాణాల రక్షణ కొరకు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆ మృకుండ మహర్షి, మార్కండేయ మహర్షుల ద్వారా మనం ఏర్పడ్డటువంటి ఈ యొక్క సంస్కృతిని, మాన ప్రాణాన్ని రక్షించడం. రాజులు అనేటోళ్ళు ఎక్కడో కూర్చుంటారు, వాళ్ళని కాపాడేది మనమే, వాళ్ళ గుర్రపు స్వారీ మనమే, కత్తి యుద్ధాలు చేసేది మనమే, ఫైటింగ్ చేసేది మనమే, అన్యాయంపై ప్రతిఘటించేది మనమే, కారు డ్రైవర్లం మనమే, ఇంట్లో పనులం మనమే, బట్టలు ఉతికేది మనమే, ఆఖరికి ఇది మన క్షౌర వృత్తి కూడా మనమే. ప్రతి దాంట్లోనే మనం. కానీ ఆ సీటు మాత్రం వాళ్ళు ఇస్తలేరు. కాబట్టి అటువంటి సంకల్పాన్ని గట్టిగా చేసుకోవడానికి ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసుకోవడానికి రక్షాబంధన కార్యక్రమం ఖచ్చితంగా మా రాజ్యాంగ పరంగా, ప్రజాస్వామ్య పరంగా, నైతిక పరంగా రాజ్యాధికార దిశగా మనం పోవాల్సిన అవసరం ఉంది. పక్కా మనం ఇంట్లోనే కూర్చుందాం, ఎవరెట్టబోతే అని కాదు. లేకపోతే రేపు రాబోయే తరాలకు వాళ్ళు ఏదైనా పనిపడి ఎక్కడికన్నా పోవాలన్నా కూడా వాళ్ళ గేట్లు కూడా దాకనియరు. దయచేసి చెప్తున్నా, మీరందరూ జాగృతం కండి, చైతన్యవంతులు కండి. ఒక మంచి విద్యావంతులను, మంచి నాయకులను తయారు చేసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మనమందరం ఒకటే. భావసారూప్యత కలిగినటువంటి ఉన్నత వర్గాలు కూడా మన వ్యక్తులే. కాబట్టి కొంతమంది బెరుకులు ఉంటారు, వాళ్ళను ఎలిమినేట్ చేసుకుందాం, వాళ్ళను తప్పించి మిగతా అందరినీ కూడా మంచి ఐకమత్యంతో ముందుకెళ్దాం. ఆడ్ మ్యాన్ అవుట్ కింద బయట పెట్టేసి మనం అందరం కూడా ఐకమత్యం అనేది మాటల్లో కాదు, చీటల్లో చూద్దాం. రేపు రాబోయే ఎలక్షన్లలో 50కి పైగా బీసీలకు మనం అందరికి కూడా 3 పార్టీలో 4 పార్టీలో ఖచ్చితంగా ఒక 50 నుంచి 60 మంది మన బీసీలు, దాంట్లో పద్మశాలిలకు 10 నుంచి 15 మందికి మనకి ఇవ్వాలని కోరుతున్నాం. కాబట్టి ఈ 10 సీట్లు ఒక్క పార్టీ నుంచి అంటే 3 పార్టీలు అంటే 30 అవుతాయి. కాబట్టి ప్రాతినిధ్యం పెరగాల, జాగృతం కావాలా, చైతన్యం కావాలా, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయ నేతృత్వం కూడా వస్తేనే మనల్ని మనం రేపు కాపాడుకుంటాం. లేకపోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతాం. కాబట్టి నేను అనే మాట భావోద్రేకంతో కాదు, ఎమోషనల్తో కాదు. రాబోయే తరాల నా పిల్లలు, చిట్టి పిల్లల్ని ఊహించుకొని చేస్తున్నా. వాళ్ళు ఉద్యోగాలకు అమెరికా పోతారు, ఇండియాకి వచ్చేసరికి వాళ్ళకు ఎవరు కూడా అవకాశం ఇయ్యరు, ఆ ప్లాట్ఫామ్ ఇయ్యరు. ఏదైనా పని పడితే మాత్రం సామాజికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. కాబట్టి మనిషి సంఘజీవి, ఆ సంఘంలో మనమున్నాం, సంఘంలో సింహభాగం మనమే. కాబట్టి తప్పకుండా మనమందరం కూడా ఐకమత్యంతో ఈరోజు రక్షాబంధనం నాడు మనం అందరం కూడా గట్టిగా హృదయం పూర్వకంగా మనం నిబద్ధత తీసుకొని ఖచ్చితంగా ఐకమత్యం ఉందామని కోరుకుంటూ నా యొక్క